బాలు ప్లాన్ సూపర్. బయటపడ్డ రోహిణి మనోజ్ నిజ స్వరూపం. ఇక రోహిణి అయితే తను డబ్బులు తీసుకువచ్చి బాలుకైతే ఇస్తుంది. ఇక బాలుకు డబ్బులు ఇచ్చిన తర్వాత రోహిణి అయితే చెప్తూ ఉంటుంది, ఇక మీదట మీరు మనోజ్ని ఏమీ అనడానికి వీల్లేదు. నేను మీకు ఇవ్వవలసిన డబ్బులన్నీ ఇచ్చాను కాబట్టి మనోజ్ నీకు మీదట ఏదైనా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ రోహిణి అయితే చెప్తూ ఉంటుంది. ఏంటి మేమేదో కావాలనన్నట్టు మాట్లాడుతున్నావు, తప్పు చేశారు కాబట్టే నా భర్త అన్నారు అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది. ఏమో ఏం జరిగినా నాకు అనవసరం. ఇప్పుడైతే ఆయన చేసిన తప్పుని నేను సరిదిద్దాను, మీకు ఇవ్వవలసిన డబ్బులు ఇచ్చేశాను కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో ఇక మనోజ్ని ఏమీ అనడానికి వీల్లేదు అంటూ అనంగానే, అది సరే పార్లరమ్మా, నువ్వు ఇంత డబ్బు మీ నాన్న పంపించాడని చెప్తున్నావు కదా, కానీ నాకెందుకో అనుమానంగా ఉంది. మీ నాన్నేమో జైల్లో ఉన్నాడు, నువ్వేమో డబ్బు తీసుకొచ్చావు. ఈ నిజాన్ని కూడా ఖచ్చితంగా బయట పెడతాను అంటూ అనంగానే, ఏం బయట పెడతావురా? ప్రతిదీ కూడా బయట పెడతాను అని ఇలా సతాయిస్తున్నావెందుకు? నువ్వు చేసిన పని వల్లే కదా మీ నాన్న నాతో మాట్లాడడం మానేశారు, మా ఇద్దరి మధ్య దూరం పెరిగింది అంటూ అనంగానే, అదేంటి అటు తిరిగి ఇటు తిరిగి నా మీదే నింద వేస్తున్నావు? నువ్వు వాడి కోసం నా భార్య నగలు దొంగలించి ఇచ్చావు కాబట్టి నువ్వు చేసిన తప్పుకి నాన్న నీతో మాట్లాడడం మానేశారు. నువ్వు మాత్రం నేనే తప్పు చేసినట్టు, నా భార్య తప్పు చేసినట్టు నిందిస్తున్నావు అంటూ బాలు అయితే అనేసరికి, చూసావా నీతో పాటు నీ భర్త కూడా ఎన్ని మాటలు అంటున్నాడో అంటూ ఇక ప్రభావతి అయితే మీనానంటూ ఉంటుంది. ఇక అప్పుడే రోహిణి అయితే లోపలికి వెళ్ళంగానే ఇక బాలు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో మీనా అయితే, ఇదేంటండి రోహిణికి సడన్గా ఇంత డబ్బు ఎలా వచ్చింది? ఇంత డబ్బు తను ఎలా తీసుకొచ్చి ఇవ్వగలిగింది? నిజంగా వాళ్ళ నాన్న పంపించాడే అనుకోవచ్చు, కానీ ఈరోజు పొద్దున్నే కదా తను డబ్బులు ఇస్తానని చెప్పింది. ఇక ఒక గంటలోపు డబ్బులు ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాయి, తను ఎలా తీసుకొచ్చింది అంటూ మీనా అనంగానే, నాకు కూడా అదే డౌట్ వచ్చింది మీనా. నేను ఆ విషయం మీదే ఎంక్వైరీ చేస్తున్నాను. ఇంకొక గంటలో అన్ని నిజాలు బయటపడబోతున్నాయి. నేను ఆల్రెడీ ఎప్పుడో ఒక ప్లాన్ వేశాను. నా ప్లాన్ గనక సక్సెస్ అయితే ఖచ్చితంగా అన్ని నిజాలు బయటికి వచ్చి తీరుతాయి. నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు అంటూ బాలు అనంగానే, అదేంటో నాకు కూడా చెప్పొచ్చు కదా అంటూ మీనా అయితే అడుగుతూ ఉంటుంది. నిజాలన్నీ బయటపడిన తర్వాత నీకే ఆ విషయం తెలుస్తుంది. నేను వాళ్ళ నిజస్వరూపాలు బయట పెట్టడానికే ఇలా చేశాను. ఇంకా ఎంతకాలం ఇలా మోసం చేస్తారో అన్ని విషయాలు కూడా బయట పెట్టే తీరుతాను అంటూ ఇక బాలు అయితే చెప్పి బయటికి వెళ్తాడు. ఇంతలో రోహిణి అయితే, అత్తయ్య మీరిక తలెత్తుకుని గర్వంగా తిరగొచ్చు అనగానే, ఏం తలెత్తుకు గర్వంగా తిరగమంటావు? మీ మామయ్య గారికి నా మీద కోపం ఏమీ పోలేదు కదా. మనోజ్ చేసిన పని కారణంగా ఈరోజు నేను ఆయన ముందు తల దించుకుని ఒక దోషిలా నిలబడవలసి వచ్చింది. నన్ను ఒక గజ దొంగని చూసినట్టు చూస్తున్నారు. నాతో మాట్లాడడానికి కూడా అసహించుకుంటున్నారు. నా బాధ నాకుంటుంది కదా. నువ్వేదో ఈరోజు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేసావని నేను ఆయనకి దూరమైన బాధని మర్చిపోలేను కదా రోహిణి అంటూ చెప్తూ ఉంటుంది ప్రభావతి అయితే. అయ్యో అత్తయ్య, మీరు ఆ విషయమే తలుచుకుని బాధపడుతూ ఉంటే ఎలా చెప్పండి? జరిగింది ఏదో జరిగిపోయింది. ఏదో రకంగా ఇక మావయ్య గారు మీతో మాట్లాడేలా నేను చేస్తాను అంటూ చెప్తూ ఉంటుంది రోహిణి అయితే. ఇంతలో శృతి అయితే, ఏంటి మీనా, నీకు ఆ రోహిణి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేసిందంట. సడన్గా ఈ ఒక్క గంటలోపు డబ్బులు ఎలా వచ్చేసాయి? వాళ్ళ నాన్న ట్రాన్స్ఫర్ చేసినంత మాత్రాన ఈ గంటలో డబ్బులు తీసుకురావడం తిరిగి ఇచ్చేయడం అయిపోదు కదా. వీళ్ళేదో నాటకాలు వేస్తున్నారు, ఎందుకో నటిస్తున్నారు అంటూ శృతి అనంగానే, అప్పుడే ఇక మీనా అయితే, ఏమో నాకు కూడా అదే అనుమానం వచ్చింది శృతి. అసలు ఎప్పటికిప్పుడు డబ్బులు ఎలా తీసుకొచ్చారో నాకు కూడా అర్థం కాలేదు. నేను కూడా అలాగే ఆలోచిస్తూ ఉన్నాను. అసలు రోహిణి ప్రవర్తనలో కూడా ఏదో మార్పు కనిపిస్తుంది.
ఖచ్చితంగా వాళ్ళు మన దగ్గర ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారని అనిపిస్తుంది. అసలు ఏ నిజాన్ని దాచిపెడుతున్నారో కూడా తెలియడం లేదు. ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అంటూ ఇక అనంగానే, సరే ఎలాగో బాలు ఏ విషయమైనా పట్టుకుంటే అవి నిజాలు బయట పెట్టేంత వరకు వదలడు కదా, వెయిటింగ్ చేద్దామంటూ శృతి అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో సత్యం అయితే ఆలోచిస్తూ ఉండగా బాలు అయితే వస్తాడు. ఏమైంది నాన్న, అలా దిగులుగా ఆలోచిస్తున్నావంటూ అనంగానే, డబ్బుల విషయం గురించి ఆలోచిస్తున్నానురా. వాళ్ళు ఈ డబ్బుల కోసం మళ్ళీ ఏ పాపిష్టి పని చేశారో అని భయమేస్తుంది. మీ అమ్మే ఇంటి కోడలు నగలు అమ్మించేసింది అనుకుంటే వీళ్ళు ఆ డబ్బులు ఇవ్వడానికి ఇంకే పాపిష్టి పని చేశారో ఏంటో అంటూ సత్యం అనేసరికి ఆ మాట విన్న ప్రభావతి అయితే బాధపడుతూ ఉంటుంది. ఈయనకి పూర్తిగా నా మీద నమ్మకం పోయింది. నన్ను ఈ జన్మలో నమ్మేలా లేరు. నిజానికి ఈ మనోజ్ రోహిణి నిజంగానే ఆ డబ్బులు తీసుకువచ్చారా, లేకపోతే మళ్ళీ ఏదైనా పొరపాటు పని చేశారా అర్థం కావడం లేదు అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో ఇక బాలు అయితే అన్ని నిజాలు తెలుసుకున్న తర్వాత తను వేసిన ప్లాన్ ప్రకారమే ఆ కానిస్టేబుల్ని అయితే ఇంటికి రప్పిస్తాడు బాలు. ఇక కానిస్టేబుల్ అయితే తన దగ్గరున్న వీడియోని తీసుకువస్తాడు. ఇంతలో కానిస్టేబుల్ని చూసి రోహిణి మనోజ్ అయితే షాకే చూస్తూ ఉంటారు. ఇదేంటి, ఇతను ఇక్కడికి వచ్చాడేంటి అంటూ ఆలోచిస్తూ ఉండగానే అప్పుడు ఇక ప్రభావతి అందరూ కూడా బయటకైతే వస్తారు. మీరేంటి మా ఇంటికి వచ్చారు అంటూ ప్రభావతి అనగానే, నేను మీ ఇంటికి రావడానికి చాలా కారణాలున్నాయి, అన్ని నిజాలు బయట పెట్టడానికే ఇలా వచ్చాను అంటూ కానిస్టేబుల్ చెప్పంగానే, ఏ నిజాలు బయట పెట్టడానికి వచ్చారు అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఏం నిజమేముంది, అసలు వీళ్ళు చేస్తున్న మోసాన్ని బయట పెట్టడానికి వచ్చాను. బాలు, అంతా నువ్వు అనుమానించినట్టే జరిగింది. ఈరోజే పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేశాను. వీళ్ళ దగ్గరున్న డబ్బు కల్పన అనే అమ్మాయి వీళ్ళకి ఇచ్చిందని ఈరోజే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీళ్ళు బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఆ డబ్బు తీసుకురావడం ఇవన్నీ కూడా వీడియో తీశాను. వీళ్ళిద్దరి మాటల్లో స్పష్టంగా అవన్నీ తెలిసిపోతాయి, ఒకసారి వీడియో చూడండి అంటూ కానిస్టేబుల్ అయితే తన దగ్గరున్న వీడియోనైతే బయట పెడతాడు. ఇక ఆ వీడియో చూసి ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వీడియోలో అయితే రోహిణి మనోజ్ ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మనం ఈ రోజుతో ఈ డబ్బు ఇచ్చేస్తే ఇంట్లో ఉన్న సమస్య కొంచెమైనా పోతుంది, అప్పుడు మనకంటూ ఒక గౌరవం ఉంటుంది. లేకపోతే ఈ డబ్బుల కోసం నన్ను ఆ ఇంటి కోడలుగా కూడా చూడరు. మీనాలాగే నన్ను కూడా చూస్తే నేను ఎట్టి పరిస్థితిలో కూడా సహించలేను. అదే మీనా ప్లేస్లో నేనుంటే అత్తయ్యని ఎప్పుడో ఎదిరించి మాట్లాడేదాన్ని. అవసరమైతే అత్తయ్య మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చి అరెస్టు చేయించేదాన్ని. కానీ నాకంటూ విలువిచ్చి పెద్ద కోడలుగా నెత్తిన పెట్టుకున్నారు కాబట్టి మౌనంగా సహిస్తున్నాను. ఈ కల్పన ఇచ్చిన 40 లక్షల్లో ఈ డబ్బులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ మొహాన్ని డబ్బులు పడేసి ఇక మా జోలికి రావడానికి వీల్లేదంటూ వాళ్ళకి నా పుట్టింటి నుంచి తీసుకొచ్చిన సొమ్ములా బిల్డప్ ఇస్తాను. అప్పుడు ఇంకా నా విలువ పెరుగుతుంది, ఇంకా నాకు ఆ ఇంట్లో గౌరవం దక్కుతుంది. ఇలా డబ్బులు అవసరం అవ్వంగానే మా నాన్న పంపించాడు అని తెలిస్తే ఖచ్చితంగా నా రేంజ్ అక్కడ పెరుగుతుంది, అలాగే చెయ్యాలి అంటూ రోహిణి అయితే మనోజ్తో మాట్లాడుతూ ఉంటుంది. ఈ మాటలు విన్న ప్రభావతి అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. అంటే మీరు ఇంత మోసం చేశారా? నువ్వు కూడా వాడితో కలిసి ఇన్ని నాటకాలు ఆడావా? అసలు మీ ఇద్దరిని నమ్మినందుకు నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి. ఇంతకాలం మిమ్మల్ని వెనకేసుకు వచ్చి వీళ్ళని ఎన్నో మాటలు అన్నాను, అలాంటి మీరు ఇంత పాపిష్టి పనులు చేస్తారా? అసలు మీరు మనుషులేనా అంటూ రోహిణి మనోజ్ నిజ స్వరూపం తెలుసుకుని ఇక ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక సత్యం అయితే రోహిణి మనోజ్ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వాళ్ళని ఇంట్లోంచి బయటికి గెంటెయ్యాలి అంటూ ఇక సత్యం అయితే నిర్ణయించుకుంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.